నమస్కారం, నేను శ్రావణి. తాండవ న్యూస్కి స్వాగతం. కాకినాడ నుండి మైసూరుకు వెళ్లే కొత్త రైలును కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో మైసూరు వెళ్లే రైలు ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ రైలు వారానికి 2 సార్లు సోమవారం, శుక్రవారం ఉదయం 9 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరుతోంది. సుమారు 32 స్టేషన్లో ఆగుతూ మైసూరుకు చేరుతోంది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఈ రైలు సేవలతో ప్రయాణికులకు, ముఖ్యంగా రైతులు, కుటుంబాలకు ఎంతో ఉపయోగం ఉంటుందని తెలిపారు. అమృత్ భారత్ పథకం కింద కాకినాడ, సామర్లకోట, తుని, పిఠాపురం స్టేషన్లలో 75 కోట్లతో మరిన్ని సౌకర్యాలు తీసుకొస్తామని చెప్పారు. అలాగే ఢిల్లీ, వారణాసి, జోధ్పూర్, త్రివేంద్రం వంటి ప్రాంతాలకు కూడా రైలు సర్వీసులు ప్రారంభించేందుకు కేంద్ర రైల్వే మంత్రిని కోరినట్లు వెల్లడించారు. కాకినాడ టౌన్ నుంచి మైసూరు వెళ్లే ఎక్స్ప్రెస్ ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నేను, ఎమ్మెల్సీ పద్మశ్రీ గారు, అలాగే స్టేషన్ అఫీషియల్స్ అందరూ, మా జన సైనికులు, వీర మహిళలు వీళ్ళందరూ ఉండొచ్చు. అందరూ కూడా ఒక మంచి కార్యక్రమంలో మార్నింగ్ 9 o'clock కి ప్యాసింజర్స్ అందరూ ఎక్కిన తర్వాత ట్రైన్ వే ఆఫ్ చేశారు. సో ఇది ఒక చాలా ప్రైడ్ మూమెంట్. దీనివల్ల అంటే కాకినాడ టౌన్ లో మొదలైన ట్రైన్ రాజమండ్రి, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, భీమవరం, అలాగా విజయవాడ, హైదరాబాద్, మైసూర్ వరకు అంటే మీరు గమనించవచ్చు సుమారు 32 స్టేషన్లకి అంటే వేలాది మందికి ఉపయోగపడే విధంగా ఈ ట్రైన్ ని పర్మనెంట్ చేయడం జరిగింది. 450 నుంచి 150కి తగ్గించడం, అలాగే 950 నుంచి 450 రూపాయలు, 500 రూపాయల వరకు తగ్గించడం, అంటే ట్రావెల్ చేసే వేలాది మంది ప్రజలందరికీ కూడా వినియోగించుకునేలాగా, యూజ్ అయ్యేలాగా, అంటే స్టూడెంట్స్ వెళ్తారు, ఇందులో ఫార్మర్స్ వెళ్తారు, అలాగే మన బెంగళూరులో ఉన్న లేకపోతే హైదరాబాద్ లో ఉన్న పిల్లల్ని చూడటానికి పేరెంట్స్ వెళ్తారు, లేకపోతే ఉద్యోగాలు చేయడానికి వెళ్తారు. వీళ్ళందరికీ కూడా ఎంతో భారం తగ్గించి ఈ ట్రైన్ పర్మనెంట్ చేయడం జరిగింది. కాకినాడ పార్లమెంట్ లో 4 అమృత్ భారత్ స్టేషన్స్ ని ఆల్రెడీ 75 కోట్ల రూపాయలతో సామర్లకోట, తుని, కాకినాడ పూర్తి అంటే ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినాయి. ఇనాగ్రేషన్స్ రెడీగా ఉన్నాయి. అండ్ పిఠాపురం కూడా మొన్నే అమృత్ భారత్ స్టేషన్ లో శాంక్షన్ అయింది. 28 రైల్వే వర్క్స్ అంటే పాస్లు కానివ్వండి, వర్క్స్ కానివ్వండి, ఇట్లా ఎప్పటి నుంచో 30-35 ఏళ్ళ నుంచి ఆగిపోయిన వర్క్స్ ని 28 వర్క్స్ ని కేవలం ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే కంప్లీట్ చేయడం జరిగింది. తునిలో 88 crores పెట్టి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కి శాంక్షన్ తెచ్చుకున్నాం. అలాగే మొన్న కాకినాడ పార్లమెంట్ గురించి పార్లమెంట్ సమావేశాల్లో March 16th మాట్లాడుతూ కోస్టల్ కారిడార్ రైల్వే లైన్ కూడా ఏర్పాటు చేయవలసిందిగా, అంటే డిపిఆర్ స్టేజ్ కి తీసుకొచ్చే విధంగా రైల్వే మంత్రి గారిని పార్లమెంట్ సాక్షిగా అడగటం జరిగింది, కోరటం జరిగింది, డిమాండ్ ఫర్ గ్రాంట్స్ లో కోరటం జరిగింది. తుని రైల్వే అండర్ బ్రిడ్జ్ కూడా రోజుకి 40,000 మంది క్రాస్ అవుతా ఉంటారు. దాన్ని కూడా ఇందులో రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే కొంచెం పెద్ద ప్రాజెక్ట్స్ అయ్యేసరికి మినిస్టర్ గారితో పర్టికులర్ గా వెళ్ళి అడగటం, రిక్వెస్ట్ చేసుకోవటం, ఫాలో అప్ చేసుకుంటాం. అంటే సెంటర్ లో ఎప్పుడైనా సరే మన స్టేట్ కి ఇంపార్టెన్స్ తెలిసి ఉండాలి. పనులు అవ్వాలి అంటే మన నాయకత్వం మీద, స్టేట్ నాయకత్వం మీద నమ్మకం ఉండాలి. అలాగే మన స్టేట్ అండ్ సెంటర్ రిలేషన్ ఎప్పుడు బాగుండాలి. మినిస్టర్స్ తో ఫాలో అప్ చేయాలి. ఇవన్నీ కూడా స్టేట్ సంబంధాలు సెంటర్ తో ఎలా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. అక్కడ ఎన్డీఏ, ఇక్కడ ఎన్డీఏ 3 పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాయి. అలాగే నా వరకు నేను కూడా వచ్చి మాట్లాడటమే కాకుండా అక్కడున్న ప్రతి స్టేజ్ లోని వెళ్ళి ఫాలో అప్ చేసుకుంటూ దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే నార్మల్ గా అయ్యే పని కన్నా ఇది చాలా తొందరగా అయిపోతుంది. సో అలాగే నేను ఎలక్షన్ లో ఇచ్చిన హామీ లాగే కాకినాడకి కష్టపడి పనిచేస్తాననే విధంగా, అండ్ ట్రైన్స్ ని తీసుకురావటం కానివ్వండి, పిలిగ్రిమ్స్ అంటే కుంభమేళా జరిగినప్పుడు ఇక్కడ నుంచి స్పెషల్ ట్రైన్స్ ని కోరటం కానివ్వండి, ట్రైన్స్ నిండిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక ట్రైన్ అడిగటం. మనకి రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు కూడా చాలా బాగా సహకరిస్తూ కాకినాడ పార్లమెంట్ అంటే ఆయనకు కూడా నిజంగా ఒక ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేస్తూ అందరికన్నా ముందు మనకి శాంక్షన్ చేయటం, అలాగే ఏది కోరినా సరే ఇమీడియట్లీ అప్రూవ్ చేసే విధంగా రైల్వే మంత్రి గారు కూడా సహకరిస్తున్నందుకు అశ్విని వైష్ణవ్ గారు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ. తాండవ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.